మొన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో మిఖే మార్క్ అనబడే ఒక అమెరికన్ను మీకు ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్కి చెందిన వీళ్ళు పట్టుకున్నారు. చెప్తున్నాను కదా, ఈ మధ్య ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు 24/7 ఈ ఎయిర్పోర్ట్స్లో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు టోటల్గా సర్విలెన్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తిని పట్టుకున్నప్పుడు ఇతని దగ్గర బోలెడ్ అన్ని ఫారిన్ డెబిట్ కార్డ్స్ అండి. విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఈ కార్డ్స్లో మీరు పేర్లు చూసారు అనుకోండి, సంతోష్ కుమార్ అని ఉంటుంది. ఏది ప్రతి కార్డులో సంతోష్ కుమార్ అనబడే వ్యక్తి పేరు. మళ్ళీ ఇందులో NE1, NE2 అలాగే SR. ఏంటిది? NE అంటే నార్త్ ఈస్ట్ 1, నార్త్ ఈస్ట్ 2, సౌత్ రీజన్ 1, సౌత్ రీజన్ 2. ఇలాగా ఏంటి డెబిట్ కార్డ్స్లో ఇలాంటి ప్రింటింగ్తో మీకు వీళ్ళ దగ్గర ఎంత 1000 కార్డులు. అంటే అమెరికా నుంచి ఈ ఏజెంట్లు ఎవరెవరు వస్తున్నారు, నిన్న కూడా మాట్లాడాను, CIA ఏజెంట్ అన్నాను. ఇలాగ US నుంచి వీసా తీసుకొని బెంగళూరుకు వచ్చిన వ్యక్తి, ఇతని దగ్గర ఫారిన్ డెబిట్ కార్డ్స్ సంతోష్ కుమార్ పేరు మీద బోల్డ్ అని కార్డ్స్. సో ఇమీడియట్గా ఇతన్ని తీసుకువెళ్ళి ఇంట్రాగేట్ చేసినప్పుడు బిత్తరపోయే నిజాలు చెప్తున్నాడు. ఏమిటి ఇది అంటే 95 కోట్ల రూపాయలు వీళ్ళు ATMస్కి వెళ్ళి విత్డ్రా చేస్తారండి. అంటే మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ అంటాం కదా. సో ఫారిన్ నుంచి మీరు డెబిట్ కార్డు తెచ్చుకొని మీరు ఇక్కడ లోకల్గా ఉండే ATMs హైదరాబాద్ అనండి, బెంగళూరు అనండి, ఛత్తీస్గఢ్ అనండి, పంజాబ్ అనండి, ఇక్కడ ఉండే ATMస్కి వెళ్ళి ఏకంగా 95 కోట్ల రూపాయలు వీళ్ళు విత్డ్రా చేశారండి. సో ఇంతంత మొత్తము దేనికి? ఇదేమైనా హవాలా మనీ అంటే అక్కడ మిషన్ కదా. మీకు మధ్యలో అక్కడ బ్యాంకింగ్, మీకు మధ్యలో మీకు ఒక పేమెంట్ గేట్వే ఉంటుంది కదండి. దాని ప్రకారం మీరు చూసారనుకోండి, ఒక చర్చ్ మోడల్ని వీళ్ళు తయారు చేశారు. అంటే కన్వర్షన్స్. ఈ కన్వర్షన్స్ ఎలా చేస్తారు అంటే మావోయిస్టులు ఉండే రీజన్, అంటే ఈ గిరిజనులు ఉంటారు కదా, అడవులు, అక్కడికి వెళ్ళి కాలనీస్ని వీళ్ళు కన్వర్ట్ చేయాలి. క్రైస్తవ మతంలోకి వీళ్ళని తీసుకురావాలి, చర్చులు కట్టాలి. దానికోసం ఎంత? 95 కోట్ల రూపాయలు 1000 డెబిట్ కార్డ్స్ను వాడి వీళ్ళు విత్డ్రా చేశారు. అంటే అతిథి దేవో భవ అని మనం అనుకుంటే ఏం జరుగుతుంది? నిన్న మాట్లాడాము, ఇవాళ లిటరల్గా చూస్తున్నామండి. సో వచ్చిన వాళ్ళు ద తిమోతి ఇనిషియేటివ్ అని అంటారు. మీకు నార్త్ కరోలినా అనబడే అమెరికాలో చాలా ఒక ప్రముఖ ప్రాంతం ఇది. నార్త్ కరోలినా అంటారు, అక్కడ రేలే అంటారు. ఈ రేలేలో ఉండే ఒక కంపెనీ, ఒక సంస్థ. సో వరల్డ్ వైడ్ వీళ్ళ పని ఏమిటి అంటే ఫండింగ్ పంపడము, అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని కన్వర్ట్ చేయడం, క్రైస్తవ మతంలోకి తీసుకురావడం. ఇప్పుడు మీరు చూసారనుకోండి, పాలిటిక్స్ అంటేనే టైమింగ్ అని మనం మాట్లాడతాం కదా. ఇదంతా ఈ వారంలో జరుగుతున్నప్పుడు మీకు రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ కొట్టుకు చచ్చేవాళ్ళు కలిసిపోయారు. సెనేటర్స్ అంతా ముందు భారత్ను ఆపండి, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రాకూడదు, ఆపండి. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు? G7 అని చెప్పి ఫ్రాన్స్కి వస్తున్నాడు. సరిగ్గా మోదీ గారు కూడా అదే టైంలో ఫ్రాన్స్లో ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 1-to-1 మీటింగ్. మేజర్ ఇష్యూ ఏమిటంటే మేము క్రైస్తవులము, మేము కన్వర్ట్ చేయడానికి ఒక మొత్తాన్ని రెడీ చేసుకుంటాము, మీ దేశానికి కూడా పంపిస్తాము. ఎందుకంటే ఈ డబ్బు రాకపోతే మీరు ఎలా కన్వర్షన్స్ చేస్తారు? ప్రజలకు ఇష్టమండి, ప్రజలు క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతామంటారు, అంతే కదా. అలాంటప్పుడు మీరెవరు ఆపడానికి? దయచేసి మోదీ గారు ఆపకండి, మీరు ఈ చట్టాన్ని తీసుకురాకండి. ట్రంప్ గారు మోదీకి చెప్తున్న విషయం. ఎందుకంటే సెనేటర్స్ వైపు నుంచి ఏది డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ కలిసి ఒత్తిడి ఆల్ పార్టీస్ కలిసిపోయారు. అలాంటప్పుడు సరిగ్గా ఇదే టైంలో మోదీ గారు ఏం చేయగలరండి? మోదీ గారు ఏమంటారు? అలాగే ట్రంప్ గారు చూద్దాం, మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, మా చట్టాల ప్రకారమే ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు మేము ఆశ్రమం పెట్టేటప్పుడు, ట్రస్ట్ పెట్టేటప్పుడు ఇది అడిగారు కదా, మీకు ఎక్కడైనా ఫారిన్ నుంచి కాంట్రిబ్యూషన్స్ వస్తాయా, దీన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఏమీ లేదండి, మాకు మా సొంత డబ్బుతోనే వ్యవహారం చేసుకున్నాం, మాకు డొనేషన్లు లేవు, కాంట్రిబ్యూషన్స్ లేవు, క్లియర్గా చెప్పాం. అలాంటిది మనది ఒక హిందూ సంస్థే కదా.
సో వాళ్ళది క్రైస్తవం అవ్వచ్చు, ఇంకొకటి ఇస్లాం అవ్వచ్చు. ఇక్కడ మతాలు కాదండి. FCRA అనేది మతానికి చెందినది కాదు. కానీ అమెరికా వాడు అలాంటి ఒక ప్రొజెక్షన్ ఇస్తున్నాడు. మా క్రైస్తవ మతాన్ని ఆపడానికే భారత్ ఇలాంటి నిర్ణయము తీసుకుంది. దానికి మెథడ్ ఏమిటి? నార్త్ కరోలినాలో ఉండే ద తిమోతి ఇనిషియేటివ్. సో వీళ్ళు ఏం చేస్తారు? 1000 డెబిట్ కార్డ్స్ రెడీ చేస్తారు. మాస్టర్ కార్డు, వీసా కార్డు వాడితో మాట్లాడుకుంటా, నీకు కావలసింది వ్యాపారమే, డబ్బు బ్యాంకులో ఉంది, నువ్వు ఒక గేట్వేలా పని చెయ్యి, సంతోష్ కుమార్ పేరు మీద మేము ఇన్ని కార్డ్స్ అంటే 1000 కార్డ్స్ మీరు ప్రింట్ చేసి మాకు ఇవ్వండి, మేము బెంగళూరు వెళ్తాము, బెంగళూరు నుంచి వివిధ నగరాలకు వెళ్తాము, డబ్బులు డ్రా చేస్తాము, వాటిని గిరిజనులకు పంచిపెట్టి వాళ్ళందరినీ కన్వర్ట్ చేస్తాము. మరి ఇది భారత్కు వ్యతిరేకము కదా. వాళ్ళు ఇప్పుడే కదా FCRA చట్టాలను తీసుకొస్తున్నారు. వాళ్లకు తెలియకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇది ఎలా చేస్తారు అంటే మాకు ఏ లెక్క లేదు. ట్రంప్ గారు మోదీ గారితో మాట్లాడతారు, విపరీతమైన ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఒప్పేసుకుంటారు, మమ్మల్ని ఎవరూ ఆపలేరు. అంటే ఎవడు పడితే వాడు దేశంలోకి రావడము, వాళ్ళ ఇష్టానుసారం తోచింది చేయడము, అడిగితే మా దేశము మా ప్రభుత్వం మమ్మల్ని కాపాడేస్తుంది అంటే ఎలా కుదురుతుందండి? కాబట్టి మీకు ఈ అధికారులు, మీకు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనండి, అలాగే ట్యాక్స్కు సంబంధించిన వాళ్ళు, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, సో ఇందులో కూడా ఇది రాదండి. మీరు డైరెక్ట్గా ఏం చెయ్యాలంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, క్రిమినల్ కేసు పెట్టాలి. వాడు అమెరికనా, UK వాడా, ఫ్రాన్స్ వాడా, నథింగ్. నా దేశంలో చట్టానికి విరుద్ధంగా మీరు ఈ పనులు చేస్తున్నారు అంటే తీసుకువెళ్ళి లోపల తోసేస్తాము. ట్రంప్ కాదు, మీకు మార్క్ రూబియో కాదు, ఎవడు అడిగినా మా చట్టాలు ఇది అంటే చూడండి. టైమింగ్ G7 సబ్మిట్ జరుగుతున్నప్పుడు సెనేటర్స్ అంతా మోదీ వస్తాడు, మీరు ఒత్తిడి పెట్టండి, అతను ఒప్పించండి అని అంటున్నప్పుడు ఇక్కడ భారత్లో ఏం జరుగుతుంది? ఇదే చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళని తీసుకువెళ్ళి ఇవాళ ఇంట్రాగేషన్ అని చెప్పి జైల్లో పెట్టించాం. సో మాది సంస్థ అండి, 6 వర్క్ చేస్తున్నారు. సో మేము ఇక్కడ క్రైస్తవ మతము కోసమే వచ్చాము, మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్, ఇన్ని చెప్పారు. నథింగ్ అండి. మీరు క్రిస్టియన్సే మేము ఒప్పుకున్నాము, ఏ ప్రాబ్లము లేదు. కానీ మీరు చేస్తున్న పనులు ఏమిటి? 1000 డెబిట్ కార్డ్స్ ఒకే పేరు మీద ఎలాగ? సో భారత్లో ఇది కుదరదు. ఫారిన్ ఎక్స్చేంజ్ అనండి, లేదా మీరు చేస్తున్న ఈ మెథడ్ అన్లాఫుల్ యాక్టివిటీస్. సో దీన్ని మేము ప్రివెంట్ చేసే తీరుతాం, ఆపే తీరుతాం, దీన్ని మేము ఒప్పుకోము అని చెప్పి సరిగ్గా ఇదే టైంలో, అంటే ఇది ఒక్క అమెరికానా, UK వాడు మాట్లాడతాడు, ఇమాన్యుయల్ మ్యాక్రోన్ కూడా మాట్లాడతాడు. క్రైస్తవ దేశాలంతా అయ్య బాబోయ్ భారత్లో ఎంత దారుణం అంటే, నీ దేశంలో చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ఏమైనా చేస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? మా భారత్లో ఇది ఒక చట్టము, దీనిని ఎవరు ఉల్లంఘించినా కూడా వాళ్లకు పడే శిక్ష పడుతుంది. ఇందులో ఎవరూ అతీతము కాదు, హిందువులు కాదు, క్రైస్తవులు, ముస్లింలు ఎవరు కాదండి. చట్ట ప్రకారమే మీరు ఈ పనులు చెయ్యలేదు. సో ఇలా అమెరికాలో ఒక అతిపెద్ద సంస్థ దాన్ని డైరెక్ట్గా ఇలా అటాక్ చేయడము, వాళ్ళని ఇవాళ అరెస్టు చేసి క్రిమినల్ కేసు పెట్టడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.